ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఇప్పటి వరకు మనము ఆదికాండము 24వ అధ్యాయము 21వ వచనం వరకు మనము ధ్యానించగలిగాం. సుదీర్ఘమైన ప్రయాణం, 1.5 సంవత్సరము పైగా ఈ యొక్క ఆదికాండపు ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి వచనంలోనూ ప్రతి అక్షరంలోనూ దేవుడు ఎన్నో విలువైన మన జీవితానికి అన్వయించుతగా ఎన్నో గొప్ప సత్యాలను దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. మంచిది. సాయంకాలమున మనము 22వ వచనం నుంచి చివరి వచనం వరకు గల ఈ లేఖన భాగములన్నీ కూడా మనం చదువుతూ ఇందులో దేవుడు దాచి ఉంచిన సత్యాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో గత 2 వారాల కిందట ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు ఈ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభాగించాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఐ హ్యావ్ డివైడెడ్ దిస్ చాప్టర్ ఇంటూ మెనీ కేటగిరీస్. సో ఒకవేళ మీలో కొందరు కొత్త వాళ్ళు ఉన్నట్లయితే వారి కొరకు మరొకరిని రిపీట్ చేస్తూ ఉన్నాను. ఈ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా మనం విభాగించాం. మనము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనము ప్రమాణము అని మనం టైటిల్ పెట్టుకున్నాం. 10వ వచనంలో ఎలియాజు చేసినటువంటి ప్రయాణము గురించి మనం చదువుతున్నాం. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎలియాజు చేసిన ప్రార్థనను మనము ధ్యానించాం. అలాగే 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎలియాజు విషయంలో రిబ్కా చేసిన పరిచర్య గురించి దాని గురించి మనం ధ్యానించాం. 22వ వచనం నుంచి 32వ వచనం వరకు అక్కడ ప్రధానము గురించి రాయబడి ఉంది, అనగా ఎంగేజ్మెంట్ ప్రధాన కార్యక్రమం గురించి అక్కడ ప్రస్తావించబడింది. 33 నుంచి 49వ వచనం వరకు ప్రబోధన, ఎలియాజు పలికినటువంటి మాటలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. 50వ వచనం నుంచి 61వ వచనం వరకు చూసినట్లయితే రిబ్కాను పంపించుట, ఇంటివారు రిబ్కాను మరి ఎలియాజుతో తోడుగా ఎలియాజుకిచ్చి మరి పంపించడం గురించి రాయబడి ఉంది. 62 నుంచి 67 వచనాలు చూసినట్లయితే మరి పరిగ్రహించుట, ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించుట గురించి ఇటువంటి విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. సో ఇంతవరకు మనము ప్రమాణం చూసాం, ప్రయాణము చూసాం, ప్రార్థన చూసాం, పరిచర్యను కూడా చూసాం. ఇప్పుడు ప్రధానము చూడబోతున్నాం. ఆమేన్. 22వ వచనం నుంచి 32వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనము బాగా గమనించినట్లయితే అక్కడ ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెను నేను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవని అనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే ఇలాగ మాట్లాడుతూ అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాట తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రిబ్కా, లాబాను నాకు సహోదరుడు ఉండేను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గరకు వెళ్ళిపట్టునున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అతని ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చాను. ఆ తర్వాత లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నా నేను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతులు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుకునుటకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చాను. దేవుడా, ఈ యొక్క లేఖన భాగంలో మనము ప్రధానం ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రధాన కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని. ఇక్కడ ఎలియాజరు మరి రిబ్కా చేసినటువంటి ఒక పరిచర్యను చూసిన తర్వాత నిర్ధారించుకున్నాడు, ఖచ్చితంగా ఈమెనే దేవుడు మరి తన యజమానుకి చూపించినటువంటి ఒక భార్య ఉన్నది అనే సంగతి ఎలియాజరుకి అర్థమైంది. కాబట్టి పరిచర్య చేసినటువంటి ఆ రిబ్కాకు ఎలియాజరు ఏమిస్తున్నాడో మనం గమనిద్దాం.
ఏమిచ్చాడు? ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని అన్న మాట గమనించాలి. ఏమిచ్చాడు? ముక్కు కమ్మి. గట్టి చెప్పాలి. ఏమిచ్చాడట? ముక్కు కమ్మిని ఇచ్చాడంట. దీన్ని బట్టి ఇక్కడ మనకు పాఠం నేర్చుకోగలగాలి. ముక్కు కమ్మి ఇచ్చుటలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటి? ముక్కు శ్వాసకు ప్రాణమునకు సమానం కదా. ముక్కుతో ఏం చేస్తాము? మన శ్వాస పిలుస్తాం. ఒకవేళ ముక్కులు బ్లాక్ అయితే ఏమైతే చెప్పండి? ముక్కులో శ్వాస ఆడకపోతే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. కాబట్టి ముక్కు ప్రాణమునకు శ్వాసకు సమానం. కాబట్టి ఇక్కడ ఏలియాజరు ముక్కు కమ్మి ఇవ్వడము ద్వారా ఆత్మీయ అర్థం ఏమంటే, అది మొదలుకొని రిబ్కా ఇస్సాకు కొరకు జీవించగలగాలి. అంతవరకు రిబ్కా ఇంటి వరకు జీవించింది. అంతవరకు రిబ్కా తన బంధువుల కొరకు జీవించి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ముక్కు కమ్మి ఇవ్వడము ద్వారా ఎలియాజరు ఆ ముక్కు కమ్మి ఆమె ధరించడం ద్వారా ఆత్మీయ అర్థం ఏమంటే, ఇక నుంచి నేను ఎవరికి ప్రధానము చేయబడబోతున్నానో, నేను ఎవరి వివాహం చేసుకోబోతున్నానో ఆ వ్యక్తి కొరకు నేను జీవించాలి అని రిబ్కా తీర్మానం చేసుకుంటా ఉంది. ఆమేన్. ఈరోజు కూడా మన జీవితాన్ని కూడా మనకు నిత్య జీవం అనుగ్రహించిన, మన కోసము ప్రాణం పెట్టిన, మన కోసము రానై ఉన్న ఆ యేసు కొరకు మన యొక్క ప్రాణమును మన జీవమును అన్నీ కూడా సమర్పించుకొని ఆయన కొరకు జీవించగలగాలి. హల్లెలూయా. ఈరోజు చాలామందిలో ఆ డెడికేషన్ కనిపించట్లేదు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఆ డెడికేషన్ కనిపించట్లేదు. నా ప్రాణము నా సమస్తము నా యేసు కొరకే అటువంటి ఆ సమర్పణ అనేక మంది క్రైస్తవుల జీవితంలో కనిపించట్లేదు. నామకార్థంగా భక్తి చేస్తూ ఉంటారు, నామకార్థంగా సంఘానికి వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ నా సమస్తము నా ప్రభు కొరకే, నేను జీవించేది నా ప్రభు కొరకే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని పౌలు చెప్పినట్టుగా చాలామంది జీవించలేకపోతున్నారు. ఇక నేనుగా జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అటువంటి మాట వాళ్ళ జీవితంలో నెరవేర్పు అనేది కనిపించట్లేదు. ఈరోజు సాయంకాలమున మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, మనం కూడా మన పరలోకపు ఒక పెళ్లి కుమారుడు ఎవరు? మన యేసు ప్రభు వారి కొరకు మనము సమర్పించుకోగలగాలి. ఆమె చెడుపకి తన యేసయ్యా, నా ప్రాణము నా శ్వాస నీ కొరకే, ఈ జీవితము నేను జీవించుచున్న ఈ జీవితము నా కొరకై మరణించి తిరిగి లేచిన నీ కొరకే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు శ్వాస పిలిచినా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ యొక్క జీవితము ప్రభు కొరకే. ఆమేన్. రెండవది, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు తీసి, 2 బంగారు కడియములు చేతులకు 10 తులములు ఎత్తులు గల చేతులకు బంగారు కడియలు వేశారంట. ఈ చేతుల మాట గమనించండి. మొదటిది ముక్కు అని గమనించాము, రెండవది చేతులు. చేతులు దేనికి సాదృశ్యము? చేతితో మనం ఏం చేస్తాం పాస్టర్ గారు? టీవీ కూర్చొని రిమోట్ నొక్కుతాం పాస్టర్ గారు. చేతితో మనం ఏం చేస్తాం పాస్టర్ గారు? ఇంట్లో కూర్చొని బార కట్టాడతాం, లేదా పొద్దున మధ్యాహ్నం రాత్రి ప్లేట్లో కంచంలో అన్నం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పెట్టుకొని చేతులు బాగా లాగించేస్తాం. చేతులు దేనికి సూచనగా ఉన్నాయి? చేతులు పరిచర్యకు సూచనగా ఉన్నాయి. హల్లెలూయా. చేతులు పరిచర్యకు సూచన. కాబట్టి మన శరీరంలో ప్రతి అవయము కూడా ఆత్మీయటువంటి అర్థాన్ని మోస్తుంది. కాబట్టి చేతులు పరిచర్యను సూచిస్తూ ఉంది. అంటే అంతవరకు రిబ్కా ఎవరి కోసం పరిచర్య చేస్తుంది? తన ఇంటి వాళ్ళ కోసం పరిచర్య చేస్తూ ఉంది. బావి దగ్గర నీళ్ళు చెదుకోవడానికి వచ్చింది రిబ్కా. తన ఇంటి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంది, తన బంధువుల కోసం పనిచేస్తూ ఉంది, తన యొక్క రక్త సంబంధుల కొరకు పరిచర్య చేస్తూ ఉంది. కానీ అక్కడ నుంచి అది మొదలుకొని ఇక్కడ నుంచి తన పరిచర్య ఎవరి కొరకై ఉంటుంది? ఇస్సాకు కొరకై పరిచర్య. ఆమేన్. కాబట్టి ఈ రోజున రెండవ ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటి తెలుసా? ఇంతవరకు నీవు అనేకల కొరకు వాడబడ్డావు. సమర్పించుకున్నాక నీ పరిచర్య, నీ సేవ ఎవరి కొరకై ఉండాలి? ప్రభు కొరకై ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు మన అవయవాలన్నీ కూడా పాపానికి మనము ఒక సాధనగా మనం మార్చేసాం. ఒకప్పుడు మనం చీకటికి సాధనగా మార్చాం. ఒకప్పుడు మన అవయవాలన్నీ కూడా లౌకికమైన వాటి కొరకు లేదా లోక సంబంధమైన వాటి కొరకు మనం సాధనగా మార్చాం. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మన అవయవాలన్నీ కూడా ఇప్పుడు ఎవరి కోసం వాడాలి? ఇప్పుడు మన ప్రభు కోసం మనం వాడాలి. హల్లెలూయా.
ఈరోజు చాలా విచిత్రమైనటువంటి లేదా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే, ఈరోజు చాలామంది ఆత్మలో దేవుని ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళ శరీర అవయవాలన్నీ కూడా లోకం కోసము లౌకికమైన వాటి కోసం పరిగెడుతూ ఉన్నాయి. ఆత్మనేమో దేవునికి అప్పగించేస్తున్నాం. దేవా నా హృదయం నీకే అని పాడుతుంటాం. హృదయం ఇవ్వడం దీనికి చాలా సులువే కదా. దేవునికి నీ హృదయం ఇవ్వగలుగుతున్నావు, సంతోషమే, చాలా సులువే. కానీ నీ హృదయంతో పాటు నీ శరీరాన్ని కూడా, నీ శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ఆయన పరిచర్యకే నువ్వు వాడుతూ ఉన్నావా? హృదయం ఇచ్చినంత సులువుగా శరీరాన్ని చాలామంది ఇవ్వలేకపోతున్నారు. అందుకే రోమిలాసు పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాస్తాడు కదా, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి మీరు సమర్పించుకోరండి. సజీవ యాగముగా మీ శరీరము కూడా దేవునికి కావాలి, మీ ఆత్మ మాత్రమే కాదు. చాలామంది అనుకుంటారు నా ఆత్మ దేవునికి ఇచ్చాను కదా, నా శరీరం ఎలా పోతే మనకెందుకులే అని. కాదు, నీ ఆత్మ ఎంత ముఖ్యమో నీ శరీరంలో ప్రతి అవయము కూడా దేవునికి సాధనగా నువ్వు వాడాలి. దేవుని బిడ్డారా, రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. కాబట్టి ఏ విధముగా నీ అవయములన్నీ కూడా అక్రమము కొరకై పాపం కొరకై నువ్వు వాడేవో, ఏ విధంగా దుష్టత్వం కొరకై నువ్వు వాడేవో, ఏ విధముగా అపవిత్రమైన కార్యాల కోసం నువ్వు వాడి ఉన్నావో ప్రభు అంటాడు కదా, దేని వాక్యం అంటుంది, ఎప్పుడు రక్షించబడిన తర్వాత ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. అంటే దేవునికి మన అవయవాలు కావాలి. దేవునికి మన శరీరంలో ప్రతి అవయము కూడా చాలా విలువైనది. మన అవయవాలు దేవునికి సమర్పించగలగాలి. ఈ చేతులు నీవుగా, ఈ పాదములు నీవుగా, ఈ పరిచర్య, నీ క్రియలు, నీ కార్యములు అన్నీ కూడా నీవి కావు దేని బిడ్డరా, అవన్నీ కూడా దేవునికి సమర్పించుకోగలగాలి. రిబ్కా చేతికి ఆ కడియములు వేయటం ద్వారా తన తీర్మానాన్ని వ్యక్తం చేస్తాను. ఏమంటే, ఇక్కడ నుంచి నా పరిచర్య నన్ను ప్రధానము చేసుకునే ఉన్నా, నన్ను పరిగ్రహించనై ఉన్నా నాక మరి ఇస్సాకు కొరకే అని రిబ్కా తీర్మానము చేసుకొనుచున్నది. చెలిపైతాను ఈ రోజున, ప్రభువా నా అవయములన్నీ కూడా నీతికి సాధనములుగా నేను అప్పగించుకొనుచున్నాను. పూర్వము చీకటి కొరకు, లోకము కొరకు, వ్యర్థమైన వాటి కొరకు నా అవయములన్నీ కూడా వాడబడిన రీతిగా ఇప్పుడు నుంచి నేను నా అవయములన్నీ కూడా నీతికి సాధనలుగా అప్పగించబోచున్నాను. నా శరీరము ప్రభు కొరకే. ఆమేన్. నేర్చుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. ఈ మాట గమనించండి. ఇవి అప్పగించినాక ఏలియాజరు రిబ్కాని అడుగుతున్నాడు, ఏమని, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. ఈ రాత్రి మీ తండ్రి ఇంట్లో మాకు అకామిడేషన్ దొరుకుతుందా, ఈ రాత్రి బస చేయొచ్చా అంటే అప్పుడు రాత్రి అయిందనమాట. రాత్రి బస చేయడానికి స్థలం కావాలి, మరి స్థలం ఉన్నదా అని అడిగినప్పుడు దేని బిడ్డరా, మరి ఆ రిబ్కా అయ్యా స్థలం ఉంది అని చెప్పినప్పుడు ఆ రాత్రి రిబ్కా ఇంట్లోనే ఉండి ఆ రాత్రి విశ్రమించి ఉదయము కాగానే వాళ్ళు తిరుగు ప్రయాణమై మరి అబ్రహాం ఇంటికి బయలుదేరుతున్నాడు. రాత్రి విశ్రమించుట, ఉదయము కాగానే వాళ్ళు బయలుదేరుతున్నారు. సత్తుగా మాట వినాలి, రాత్రి కాగానే విశ్రమించారు. మనం కూడా రాత్రి కాలంలో ఉన్నాం. ఒక రోజున నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. ఒకరోజు మన ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆ వచ్చినప్పుడు, ప్రభు రాకడ సంభవించినప్పుడు రాత్రి కాలములో ఉన్నటువంటి మనము రాత్రి కాలము తీరిపోగానే, ఉదయకాలము రాగానే, ఆ నీతి సూర్యుడు ఉదయించగానే మనము ప్రభుతో పాటు కొనిపోబోతూ ఉన్నాము. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు కదా, మరి పగలున్నంత వరకు ఒకటి పని చేయాలి, రాత్రి వస్తే వాడు ఏమాత్రం పని చేయలేడు. సో ప్రపంచమంతా కూడా మరి రాత్రి కాలంలో ఉంది. ఒక రోజున మన నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అప్పుడు రిబ్కా అన్న మాట చూడండి, ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవని అని చెప్పగా, కాబట్టి ఏలియాస్ ఏమడిగాడు, రాత్రి బస చేయుటకు స్థలం ఉందా అని అడిగితే రిబ్కా స్థలం గురించి మాత్రమే జవాబు ఇవ్వక, అయ్యా గడ్డి ఉంది,
మేత ఉంది, దాంతోపాటు బస కూడా ఉంది. అంటే అడిగిన దానికంటే ఎక్కువైన సమృద్ధిని రిబ్కా ఎలియాజరుకి ఇస్తూ ఉంది. దేవుళ్ళరా, ఎలియాజరుకు రిబ్కా ఇంటిలో సమృద్ధి అనేది దొరికింది. ఆ రాత్రి ఎలియాజరు రిబ్కా ఇంట్లో బస చేశాడు. కాబట్టి మరి రిబ్కా ఇంట్లో బస చేసిన తర్వాత ఎలియాజరు తృప్తి చెందాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరుకి పోలికగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి మనం కూడా అలాంటి సమృద్ధికరమైనటువంటి ఒక ప్రవేశం మనకి కల్పిస్తున్నామా? ఈరోజు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేక హృదయాల్లో ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆహ్వానించకపోతే ఆయన ఎవరి జీవితంలోకి ప్రవేశించలేడు. పిలవకపోతే ఎవరి జీవితంలోకి ఆయన రాడు. ఎవరి జీవితంలో కూడా ఆయన జొరబడ్డు. దురాత్మలకి ఆహ్వానంతో పని లేదు. ద్వారం తెరిచేవా, అవి నీలో దూరిపోతాయి, నీలో నివాసం చేస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాడు కాదు. ఎవరైతే రిబ్కా వలె అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో సమృద్ధి ఉంది అని ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో అట్టి వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించడం మాత్రమే కాదు, అలాంటి జీవితంలో ఉన్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా తృప్తి చెందాలి. ఆమె చెప్పండి ఒకసారి, చెప్పండి, తృప్తి చెందాలి. రిబ్కా ఇంటికి ఎలియాజరు వెళ్ళినాక ఎలియాజరు సాటిస్ఫై అయ్యాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాక ఆయన నీ జీవితాన్ని చూచి తృప్తి చెందుతున్నాడా? నీ జీవితము చూచి ఆయన సంతోషిస్తున్నాడా? నీ లైఫ్ను చూచి ఆయన ఆనందిస్తున్నాడా? లేదా నీలోకి ప్రవేశించిన తర్వాత, నీ ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఆయన నీ యొక్క చూచి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడా? గెస్ట్లు ఇంటికి ఆహ్వానించి అవమానపరిస్తే ఎంత దారుణం అది. రిబ్కా ఇంట్లో ఉన్నప్పుడు ఎలియాజరు సంతోషించాడు, ఆనందించాడు, ప్రభువుని గణపరచట్లుగా ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందించువాడుగా ఉన్నాడా? లేదా మనలో ఉంటూ దినదినము దుఃఖపడుతూ ఏమని ఆయన ఆత్మను ఆర్పివేయవారుగా ఉన్నామా? డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. దేవుని ఆత్మను ఆర్పకుడి అని దేని వాక్యం రాయబడింది. కాబట్టి ఎన్నిటికి ఆత్మ దుఃఖ పెట్టేవారుగా కాకుండా ఆత్మను సంతోషపెట్టేవారుగా ఉందముగాక. చెలిపైకి తండ్రి, పరిశుద్ధాత్మదేవ నా ఇంటికి రండి, సమృద్ధి ఉంది, నీకు అనుకూలమైన జీవితం కలిగి ఉన్నాను, నా హృదయంలోకి రండి. ఏంటి ఎలియాజరు వస్తే సంతోషంగా చూసుకుంటారా? ఎలియాజరు వస్తే బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారా? దుఃఖ పెడతారా? ప్రభువే చెప్పాడు కదా, ఇదిగో ఆయన మరి పరిశుద్ధాత్మని మీరు దుఃఖ పెట్టకండి అని. ప్రభు కూడా మరి పరిశుద్ధాత్మ గురించి చాలా సూక్ష్మమైనటువంటి సూచనలు ఇచ్చి ఉన్నాడు. ఈ ఎలియాజరు మీ హృదయంలోకి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే రిబ్కా జవాబిచ్చిందో ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి యెహోవా స్తుతింపబడునుగాక. ఎలియాజరు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడా? రిబ్కా ఇచ్చిన జవాబుకి రిబ్కా ఏ విధంగా అయితే మరి అనుకూలంగా స్పందించిందో, ఏ విధంగా అయితే సానుకూలంగా స్పందించిందో, రిబ్కా పరిచర్యను, రిబ్కా సానుకూలంగా స్పందించుటను, రిబ్కా జీవితం బట్టి ఎలియాజరు సంతోషిస్తూ అక్కడే మోకరించి మరి ఆ తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాడు, యెహోవాని గణపరుస్తూ ఉన్నాడు. సరిగ్గా ఈ మాట వినాలి. అటువలే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన యొక్క సేవను, మన సమర్పణను చూచి, మనలోకి వచ్చిన తర్వాత మన యొక్క జీవిత విధానము చూచి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ఆయన పని ఏంటి తెలుసా? ఆయన నీ పక్షముగా నీ ద్వారా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడో వాడు స్తుతించుట, వర్షిప్ అనేది ఒక లైఫ్ స్టైల్గా కలిగి ఉంటాడు. ఏమండి, ఎలియాజరు ఏ విధంగా ఆరాధన చేస్తాడు? ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్తారు, కానీ ఎలా ఆరాధన చేయాలో తెలియదు. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాము అని చెప్తుంటారు, స్వరమెత్తి ఏమాత్రం కూడా పలకలేకపోతూ ఉంటారు. ఎందుకంటారా, ఒక వ్యక్తిలో ఆత్మ దేవుడు ఉంటే వాడు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేస్తాడు. హల్లెలూయా. వాడు ఆరాధనలో ఇబ్బంది పడ్డు, స్తుతించటంలో ఏమాత్రం కూడా ఇబ్బంది పడ్డు, ఫ్రీగా స్వేచ్ఛగా తండ్రిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆమేన్. అటు జీతం దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సరే, ఈ యొక్క డిస్కషన్స్ అంతా అయిన తర్వాత మరి రిబ్కా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి
తెలిపాను. ఏలియాజరుతో ఆ సంభాషణ అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఇంటి వాళ్ళకి జరిగిన విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంది. నిజమే, దేవునితో ఎవరైతే ఎన్కౌంటర్ పొందుకుంటారో, దేవునితో ఎవరైతే అనుభూతులు పొందుకుంటారో అట్టి వారు వాళ్ళు పొందుకున్న అనుభూతుల్ని ఇతరుతో పంచుకోలేక ఉండరు. దేని బిడ్డారా, అట్టి వారు వెళ్ళి 10 మందికి చాటువారుగా ఉంటారు. దయ్యములు పట్టిన వారు చూడండి, ఆ సమాధి తోటలో కొన్ని సంవత్సరాలుగా ఎవడు కూడా వారిని సాధు చేయలేకపోయారు. అలాంటి ఒక వ్యక్తిని యేసు స్వస్థపరిచిన తర్వాత, యేసు అట్టి వారిని విడిపించిన తర్వాత ఆ కాంటెక్స్ట్ మీరు చదివితే వాడు తన ఇంటి వారి వద్దకు వెళ్ళాడంట. వాళ్ళ ఊరికి వెళ్ళి అంతటా కూడా యేసు గురించి చాటింపు వేశాడంట. సమరయ స్త్రీ కూడా అంతే. యేసుతో ఎన్కౌంటర్ పొందుకున్నాక ఆమె తమ స్వజనుల వద్దకు వెళ్ళి ఊరు వాళ్ళందరికీ కూడా యేసు గురించి ప్రకటించి ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తీసుకుని యేసు పాదాల దగ్గర తీసుకుని వచ్చింది. నువ్వు శ్రద్ధగా ఈ మాట వినాలి. నిజంగా ప్రభుతో నీకు ఎన్కౌంటర్ వస్తున్నట్లయితే, నిజంగా ప్రభు నిన్ను సంధిస్తూ ఉన్నాడు అంటే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే, ఏలియాజరు వంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు నీకు తెలియపరుస్తున్నాడంటే, నువ్వు పొందుకున్నటువంటి నీవు ఇతరులతో పంచుకొనకుండా ఉండలేవు. నువ్వు ఖచ్చితంగా 10 మందితో పంచుకునే ప్రయత్నం చేస్తావు. నువ్వు బయలు చదువుతున్నాక ఎన్నో మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తున్నాడా? మరి పొందుకున్నాక పంచుకుంటున్నావా? ఎన్నో సత్యాల్ని బయలుపరుచు ఉండొచ్చు, లేదా ఒక కొత్త కోణంలో ఒక కొత్త మర్మము దేవుడు నీకు బయలుపరుస్తూ ఉండొచ్చు. దేవునికి వచ్చే ఏ అనుభవమైనా నీవు మాత్రమే దాచుకోవడానికి దేవుడు నీకు ఇవ్వడు. దేని బిడ్డరా, నీవు పొందుకున్నది నీ ఇంటి వాళ్ళకు తెలియపరచాలి, నీవు బంధువులకు తెలియపరచాలి. ఎవరిని ఇంటి వారు? సంఘంలో చాలామంది బిడ్డలు ఉన్నారు కదా. కాబట్టి నేను బయలు చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు శిల గురించి అద్భుతంగా నాకు వివరించున్నాడు అని చర్చకు వచ్చినటువంటి నీ యొక్క సహోదరికి ఆ విషయం పంచితే ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు గత రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చి ఉన్నాడు అని నీ బ్రదర్స్ అండ్ సిస్టర్తో పంచుకుంటే ఎంత ఆశీర్వాదం అది. దేవునితో నువ్వు గడిపేటువంటి ప్రతి అనుభవాలు నీవు 10 మందితో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు, వాళ్ళు కూడా మరి ఎంకరేజ్ చేయబడతారు. కాబట్టి ఎవ్రీ గుడ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి నువ్వు పొందుకున్న ప్రతి ఒక్క మంచి అనుభవాన్ని నువ్వు 10 మందితో పంచుకునేటువంటి ఒక అలవాటు చేసుకోగలగాలి. చిన్న మరి ఒక అనుభవం కావచ్చు, పెద్ద అనుభవం కావచ్చు, ఏదైనా సరే 10 మందితో పంచుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి కూడా అనుకుంటాడు కదా, నాకు కూడా ఇలాంటి అనుభవం కావాలి, నేను కూడా దేవుని వద్దకు ఇలాగే నేను వెళ్ళాలి, నేను కూడా దేవుని అడుగుతాను అని ఆ వ్యక్తి కూడా ప్రేరేపించబడి ఆ వ్యక్తి కూడా మరి దేవుని వద్దకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రిబ్కా ఎప్పుడైతే తన ఇంటి వాళ్ళకు వెళ్ళి ఆ విషయము చెప్పిందో, మీరు కింది వచనం చదవండి, ఆ ఇంటి వాళ్ళు వెతుక్కుంటా మరి ఏలియాజరు వద్దకు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వెన్ యూ షేర్ గుడ్ థింగ్స్, దేవుని యొక్క అనుభవాలు ఎప్పుడైతే నువ్వు పంచుకుంటావో ఏమని మళ్ళీ విన్న వాళ్ళు కూడా ఎవరైతే బయలుపరిచారో అట్టి వ్యక్తి వద్దకు వాళ్ళు కూడా ఆకర్షించబడతారు. హల్లెలూయా. నీ భక్తి 10 మందిని ఆకర్షించేటట్లుగా ఉండాలి. నీ అనుభవము 10 మందిని ఆకర్షించేటట్లుగా ఉండాలి, దేవుని వద్దకు నడిపించేటట్లుగా ఉండాలి. కాబట్టి పొందుకున్న మేలన్నీ కూడా గంప కింద మూసిపెట్టేయబాకండి. నువ్వు పొందుకున్న అనుభవాలన్నీ కూడా నీలోనే దాచిపెట్టుకోబాకండి. ఈరోజు చాలా సోషల్ మీడియాస్ వచ్చేసాయి, వాట్సాప్లో వచ్చేసినాయి. 10 మందితో పంచుకునండి, షేర్ చేయండి. లెట్ సమ్వన్ బీ బ్లెస్డ్, ఎవరైనా దీవించబడాలి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి, లాబాను పరిగెత్తుకుంటూ ఏలియాజరు వద్దకు వస్తున్నాడు. కారణం ఏంటి? రిబ్కా వెళ్ళి చెప్పింది కాబట్టి లాబాను వెతుక్కుంటూ ఏలియాజరు వద్దకు వస్తున్నాడు. మనం వెళ్ళి చెప్తే కానీ కొందరు యేసు వద్దకు రాలేరు. దేని బిడ్డారా, ఈరోజు మనం వెళ్ళి మన అనుభవాలు పంచుకుంటే తప్ప కొందరు యేసు వద్ద ఆకర్షించబడలేరు. అందుకే ఎందుకు మనము సాక్ష్యం చెప్పమని ప్రోత్సహిస్తామంటే, సాక్ష్యము చెప్పడము ద్వారా విన్న వ్యక్తి కూడా ఆకర్షించబడతాడు, మరి యేసు వద్దకు ఆకర్షించబడతాడు, యేసు వద్దకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. యువర్ టెస్టిమనీ విల్ అట్రాక్ట్ పీపుల్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విల్ అట్రాక్ట్ పీపుల్. కాబట్టి రిబ్కా లాగా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి మనము పొందుకున్నవి, మనము విన్నవి 10 మందితో పంచుకునేవారుగా ఉందుముగాక. హల్లెలూయా. పల్ల చెప్పండి, పంచుకోవాలి, పంచిపెట్టాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేది ఉంచుకోవడం కాదు, పంచడానికి. ఆమేన్. యేసుప్రభువు వారు రొట్టెలు చేపలు విరిచిందాక శిష్యులకి ఇచ్చి ఏమన్నాడు? పంచమన్నాడు. పంచి మీరు ఉంచుకోండిరా అన్నాడా? దేవుడు ఎప్పుడు ఏ అద్భుతం చేసినా పంచండి అంటాడు. కాబట్టి దేవుడు చూస్తాడు, ఈ వ్యక్తికి చెప్తే
పంచుతాడా ఉంచుకుంటాడా అని. ఉంచుకుంటాడంటే ఆ వ్యక్తికి ఇచ్చినా కూడా ఉపయోగం లేదు అని దేవుడు మనసు మార్చుకుంటాడు. చెప్పండి, నేను పంచేవాడుగా ఉండాలి, నేను పంచేవాడుగానే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇప్పుడు ప్రబోధము చూద్దాం. 33వ వచనం నుంచి 49వ వచనం వరకు. భోజనం పెట్టించును కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడు ఇట్టనెను, నేను అబ్రహాము దాసును, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడైను. అతనికి గొర్రెలను గొడ్డను వెండి బంగారమును దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేస్తును. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశము నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణము చేయించాను. అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సల్లో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారుడు అని చెప్తూ, నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమె ఎడల ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను ఆ బావి యొద్ద వచ్చి, అబ్రహాము నా యజమానుని దేవుని యెహోవా నా ప్రమాణము నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్ళు చేదుకొట్టకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్ళు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు, నీవు త్రాగుము, నీ వంటలకు చేదిపోయిందని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయి ఉండునని గాక అని మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోకి దిగి నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని చెప్పాను గనుక నేను త్రాగితుని. ఆమె వంటలకును నీళ్లు పెట్టిను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తె అడిగినందున ఆమె మిల్కా నాహోరునకు కన్న కుమారుడు బెతుయేలు కుమార్తెను చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు కమ్మియు ఆమె చేతుల యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమాను దేవుని యెహోవా స్తోత్రము చేస్తుని. ఎలానగా ఆయన యజమాని యొక్క సహోదరి కుమార్తెను అతనికి కుమారుడికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అదేను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అదేను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎట్లు పోవాలనో అట్లు పోయిదని అనగా. సో కాబట్టి ఏలియాజరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తన యజమాను గురించి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా పంపబడ్డాడో ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ విధంగా బావి వద్ద నిలబడి ఏ విధంగా ప్రార్థన చేస్తాడో, ఏమని ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థనకు జవాబుగా ఏ విధంగా రిబ్కా వచ్చిందో, ఏ విధంగా రిబ్కా తనకు మాత్రమే కాదు వంటలు కూడా నీళ్లు పోసిందో, జరిగిన బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ అంతా కూడా ఏలియాజరు తన ఇంటి ఆ రిబ్కా ఒక ఇంటి వాళ్ళకి అందరూ కూడా వివరిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే గమనించాలి, ఏలియాజరు ఇంట్లోకి రాగానే ఈ మాట చూడండి, అతను నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా. ఇంట్లోకి రాగానే ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో రాగానే ఫస్ట్ భోజనం చేయండి అనగానే ఈ ఏలియాజరు అన్నాడు కదా, నేను భోజనం చేయనండి, నాకు ఇది ముఖ్యం కాదు, నేను పంపబడిన పనే ముఖ్యము అని తాను ఎందు నిమిత్తం పంపాడు, ఎందుకోసం వచ్చాడు, ఏ విధంగా సమర్పించుకున్నాడో, ఏ విధంగా నడిపించబడుతున్నాడో కర్తవ్యాన్ని ప్రథమముగా ప్రైమరీగా తీసుకొని కర్తవ్యం మీద ఫోకస్ చేస్తున్నాడు, భోజనం మీద కాదు. దేమిడ్రా పెద్ద మనిషి లక్షణం అంటే ఇలాగుంటుంది. సాధారణంగా మనం ఎవరన్నా గృహ కొడుకులకి వెళ్ళామనుకోండి, పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, మన పెళ్ళి పక్కన పెట్టి ఫస్ట్ భోజనం చేస్తాం ఫస్ట్. లేదా ఎక్కడ మీటింగ్కి వెళ్ళామనుకోండి, మీటింగ్ పక్కన పెట్టి ఫస్ట్ మిగతా కార్యక్రమం లాగించేస్తాం. కానీ ఏలియాజరు ఒక లక్షణం చూడండి. ఏలియాజరు భోజనం చేసిన తర్వాత కూడా చెప్పిండొచ్చు, అవునా, ఎవరైనా కాదంటారా? అప్పటికే ప్రయాణం చేసి వచ్చాడు, భోజనం చేసినాక తాపీగా జరిగిన విషయం అంతా కూడా చెప్పిండొచ్చు. లేదా భోజనం చేసిన తర్వాత విషయం చెప్పినాక సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, సక్సెస్ అయితే స్తోత్రం, ఫెయిల్ అయితే తిరిగి ఎన్నికి వెళ్ళిపోతా అని తాపీగా అనుకుని ఉండొచ్చు. కానీ ఏలియాజరు అవస్థలో ఉన్న, ఆకలి మీద ఉన్న, అలసట చెందినా కూడా ముఖ్యంగా నేను పంపబడిన కార్యము నాకు ముఖ్యము అని ఆ కార్యపు ఒక వివరణను మొత్తం ఇంటి వాళ్ళకు తెలియపరుస్తూ ఉన్నారు.
ఏమిట్రా, ఇక్కడ మినిస్ట్రీలో ఒక ప్రిన్సిపల్ నేర్చుకోగలగాలి, మినిస్ట్రీలో ఒక సూత్రము నేర్చుకోగలగాలి. ఏంటంటే మన జీవితంలో ప్రధానమైన వాటికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. మన జీవితంలో ఇంపార్టెంట్ వాటికి ప్రైమరీ ప్లేస్ అనేది ఇవ్వాలి. యేసు ప్రభు జీవితంలో కూడా ఇదే లక్షణం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభు అద్భుతంగా ఒక మాట చెప్పాడు. ఏమని? యేసు అని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఆహారం కోసం కొనడానికి వెళ్తుంటారు. ఈ లోపల సమరయ స్త్రీతో యేసు ప్రభు డిస్కషన్ పెడతాడు. ఈ లోపల శిష్యులు వస్తారు, అయ్యా మన ఆహారం తెచ్చి ఉన్నాం అనగానే మరి యేసు ప్రభు అంటారు, ఈ ఆహారం కాదు, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారంగా ఉన్నది. కాబట్టి యేసయ్య కూడా తన జీవితంలో ఆహారాన్ని ప్రథమ స్థానంలో ఉంచలే. తన జీవితంలో భౌతికమైన వాటిని ఏది కూడా ప్రైమరీ ప్లేస్లో ఉంచలే. తన లైఫ్లో ప్రైమరీ ప్లేస్ మొదట తండ్రి అప్పగించిన పని, అది అయిపోయిన తర్వాతనే మిగతావన్నీ కూడా. దట్ డెడికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో ప్రతి యాక్షన్ కూడా మన లైఫ్లో మనం దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నామో అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం దేనికి తొందరపడుతున్నామో, దేని విషయంలో మనము ముందుకెళ్తున్నామో, ప్రతి యాక్షన్ అండ్ ప్రతి డెసిషన్ కూడా మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో అది రిఫ్లెక్ట్ చేస్తుంది అని బిడ్డారా. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా మినిస్ట్రీలో చాలా కలిగి ఇలాంటి ఎలియాజరు ఉన్నటువంటి కమిట్మెంట్ దేవుడు మనందరికీ అనుగ్రహించబడుగాక. హల్లెలూయా. చెలుబైతే దేవా నీ పని తుదముట్టించుటయే నా ఆహారమై ఉన్నది. ఎలియాజరు వలె ఇట్టి సమర్పణతో నేను పని చేయడానికి సహాయం చేయండి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనంలో కూడా మళ్ళీ భక్తుడు అంటాడు కదా, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. నేను పొందిన పరిచర్యను తుదముట్టించాలి, నేను పొందిన ఆ పరిచర్యను నేను ఫినిష్ చేయాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం కూడా నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. ఈ రోజున మనం సేవకు వస్తే మనం చాలా వరకు కంఫర్ట్ని చూస్తున్నాం, చాలా ప్రియమైన వాటి కోసము మనం ప్రాకులాడుతుంటాం. మనం పరిచయంలో చాలా వరకు మనము ఏంటివేంటో ఆశిస్తున్నాం. తప్పులేదు, అవన్నీ కలిగి ఉండడం తప్పులేదు. కానీ వాటి కొరకు క్రేవింగ్ అనగా వాటి కొరకు మరి వాంఛించడము, అవి లేకపోతే జీవించలేనని పరిచర్య కంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకోవడం, పరిచర్య కంటే కంఫర్ట్ ఎక్కువ కోరుకోవడం చాలా ప్రమాదకరమైంది. భక్తుడు అంటాడు కదా, నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. దట్ డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మినిస్ట్రీ. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఎలియాజరు ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా, ఈ మాటలన్నీ బాగా గమనించండి. ఎలియాజరు ఎప్పుడైనా ఒక వచనమైన ఒక పదమైన తన గురించి తను ఎప్పుడైనా మాట్లాడుకున్నాడా? ఎక్కువగా యజమాని గురించి మాట్లాడుతున్నాడు, యజమాని యొక్క కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. కానీ తన గురించి ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్మ లక్షణం కూడా ఎప్పుడు లాంటిదే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా తన గురించి తను మాట్లాడు, ఎప్పుడు కూడా తండ్రి గురించే మాట్లాడతాడు, ఎప్పుడు కూడా యేసయ్య గురించే మాట్లాడతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా తన గురించి తను మాట్లాడు. పరిశుద్ధాత్మ నేనేమనుకుంటున్నావు అని అంటాడా? హోలీ స్పిరిట్, మరి నేను హోలీ స్పిరిట్ కదా, నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటాడా? హోలీ స్పిరిట్ ఎప్పుడు కూడా తన గురించి మాట్లాడు, కానీ తండ్రిని కుమారుని హెచ్చించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈజ్ ద సర్వెంట్స్ హార్ట్. ఎప్పుడైతే మనము పంపబడుతున్నామో మనము పంపబడిన వారిని మనం హెచ్చించగలగాలి, మన పంపబడిన వాళ్ళని మనం గుర్తించగలగాలి. హల్లెలూయా. అందుకే ఈవెన్ ఒకవేళ సేవకి వెళ్ళినప్పుడు కానీ మిమ్మల్ని ఎవరైనా పరిచయకు పంపించినప్పుడు కానీ ఏం చేయాలి? మొదట దేవుని గణపరచగలగాలి. రెండవది, ఎవరైతే మిమ్మల్ని పంపి ఉన్నారో అలాంటి వారిని మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఆ తర్వాత మన కార్యాన్ని మనం ప్రారంభించగలగాలి. యు మస్ట్ రికగ్నైజ్ ఎవరైతే మిమ్మల్ని పంపించి ఉన్నారో వాళ్ళని గుర్తించుట చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది చూడండి, మనమైతే ఎలియాజర్ ప్లేస్లో ఉంటే అబ్రాహాం పక్కన పెడతాము, ఇసాక్ని పక్కన పెడతాము, దంచుకొని మన గురించి సెల్ఫ్ డబ్బా కొడతాం. ఇన్నీళ్ళు పని చేసిన, అన్నీళ్ళు పని చేసిన, ఇట్లా పని చేసిన, అట్లా పని చేసిన. మనుషుడి స్వభావం ఏమంటే సందు దొరికితే
డబ్బాలు కొట్టుకుంటాడు అనమాట బ్రహ్మాండంగా. నేను అట్లా వ్యక్తిని, నేను ఇట్లా వ్యక్తిని, నేను ఎంత చేసినా, నేను ఇంత చేసినా. నిజమైన సేవకుడు తన గురించి డబ్బాలు కొట్టుకోడు ఎప్పుడే కానీ. అర్థమవుతుందా? నిజమైన సేవకుడు పంపబడిన వాని గురించే మాట్లాడతాడు కానీ అల్పుడైన తన గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోడు. ఎవరైనా సరే నేను అట్లా చేసి ఉంటుంది, నేను ఇంట్లో చేసి ఉంటుంది, అంత కష్టపడి ఉంటుంది అని ఎక్కువగా మాటల్లో తన గురించే ఎక్కువగా హైలైట్ చేసుకుంటున్నాడు అంటే వాడు బయటికి వాడు దీనంగా ఉన్నా అతడు నిజమైన సేవకుడు కాదు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా తన మాటల్లో తండ్రిని, యజమానుణ్ణి, తన పై బాస్ని లేకపోతే పై యజమానుణ్ణి ఎగ్జాల్ట్ చేస్తాడేమో కానీ తన గురించి ఎక్కువగా మాట్లాడుకోడు. హల్లెలూయా. ఆర్ యు విత్ మీ? దట్ ఈస్ ద వన్ సైన్ ఆఫ్ ఎ గుడ్ సర్వెంట్. కాబట్టి ఇలాంటి ఏలియాసు వలె మనం ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. కొందరు మైక్ తీసుకుంటే నిలబడతారు, ప్రభు సాక్ష్యం చెప్పమంటే ఎట్లా సాక్ష్యం చెప్తారంటే, మరి ఒకప్పుడు నేను అట్లా ఉండి, ఒకప్పుడు ఇట్లా ఉంటుంది, ఒకప్పుడు నేను ఇట్లా, అసలు నేను ఇన్ని చేసి ఉంటుంది, అన్ని చేసి ఉంటుంది, మొత్తం సాక్ష్యం అంతా కూడా వాడి గురించే డబ్బాలు కొట్టుకుంటారు, ప్రభు గురించి మాత్రం కొంచెమే ఉంటుంది. అలాంటి వ్యక్తిని దేవుడిని రక్షించాడు ముగిచ్చేస్తా అంటారు. టెస్ట్ మనీలు ఎప్పుడు కూడా, సాక్ష్యం ఎప్పుడు కూడా మరి దేవుడు ఎంత గొప్పవాడో అని దాని గురించి ఎక్కువగా మాట్లాడాలి, మన గురించి తక్కువగా మాట్లాడాలి. ఇది నిజమైన సాక్ష్యం. ఈరోజు చాలామంది ఉల్టా 90% వాళ్ళ గురించి డబ్బా కొట్టుకుంటారు, 10% ప్రభు నన్ను కాపాడాడు, దేనికి స్తోత్రం హల్లెలూయా అంటారు. నో, మొత్తం మెసేజ్ తీసుకున్నా, సాక్ష్యము తీసుకున్నా అందులో ఎక్కువగా ఎవరు మహిమ పొందారు అని గుర్తించాలి. ఒకవేళ ప్రభు నిజంగా మహిమ పొంది ఉన్నాడంటే అతను ఎలియాజర్ అయి ఉన్నాడు. కానీ ఎక్కువగా నా మినిస్ట్రీ ఇట్లా, నా పరిచర్య ఇట్లా, నేను ఇట్లా చేసి ఉంటుంది, నేను అట్లా ఉంటుంది. ఈరోజు కొంతమంది వాక్యానికి ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఇవ్వబడిన సమయం అర్ధగంట అయితే అందులో 10 నిమిషాలంతా కూడా వాళ్ళ గురించి, వాళ్ళ పరిచర్య గురించి డబ్బాలే కొట్టుకుంటారు. ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పొచ్చేస్తా అంటారు. వెరీ బ్యాడ్ ఇట్ ఈస్. అఫ్కోర్స్ సమయం కొంచెం ఉన్నప్పుడు ఎక్కువ శాతము ప్రభుని గణపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 50 నుంచి 52 వచనాల్లో లాబాను, బెతీయేలు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము అంటే ఏలియాజరు జరిగినవన్నీ చెప్పిన తర్వాత ఇంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏమన్నారు? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమెను యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసిరి. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఈ మాట తరచుగా ఎప్పుడూ కూడా ప్రధాన కార్యక్రమంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పబ్బా, ఎంత మంచిగా చెప్తా తెలుసా మాట. ఈరోజు చాలా మ్యారేజెస్లో ఎంగేజ్మెంట్కే పరిమితమైంది, కానీ లోపల వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఓన్ డిసిషన్లు తీసుకుంటారు, వాళ్ళకు సొంత నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం అంటారు. ఆ కామెడీ అంటే నాకు అర్థం కాదు. నీవే నిర్ణయం తీసుకున్నావు, నీకు నువ్వే అడుగులు ముందుకేస్తావు, అన్నీ నీ ప్రకారంగానే ముందుకు పోతా ఉన్నాయి. బయటికి మాత్రము ఇది యెహోవా కలిగిన కార్యము, అది నిజంగా యెహోవా వల్ల కలిగిందో కాదో ఆయనకి, ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. నిజంగానే యెహోవా వల్ల కలిగిన కార్యము అని నిజంగా హృదయంలో నీకు ఆ నిశ్చయిత ఉందా? ఈరోజు చాలా వరకు ఈ వచనాలు, ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా కేవలము ఎంగేజ్మెంట్లో, ఆ ప్రోగ్రాంలో ఒక భాగంగా మాత్రమే వాడబడుతున్నాయి. బట్ మెనీ పీపుల్ ఆర్ వాళ్ళ జీవితంలో నిజంగా ఈ మాటలు నిజంగానే అవి జరుగుతున్నాయా లేదనేది అది వాళ్ళే ఆలోచించుకోగలగాలి. హల్లెలూయా. 53వ వచనంలో, తర్వాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చాడు. ఇప్పుడు రిబ్కాకి మళ్ళీ 3 ఇస్తున్నాడు. ఎన్ని ఇస్తున్నాడు? బాయ్ దగ్గర ఎన్ని ఇచ్చాడు? రెడీ చెప్పాలి. బాయ్ దగ్గర ఎన్ని ఇచ్చాడు? బాయ్ దగ్గర 2 ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాడు? 3 ఇస్తున్నాడు. ఏంటి ఆ 3? వెండి నగలు ఇచ్చాడు, అండ్ ఏం చేయాలి? బంగారు నగలు ఇచ్చాడు, అండ్ ఏం చేయాలి? వస్త్రమును కూడా తీసి రిబ్కాకి ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చాను. నా ఇక్కడ 3 వస్తువుల్ని ఏలియాజరు రిబ్కాకి ఇస్తున్నాడు. మొదటిది వెండి. చెప్పండి, వెండి. బైబిల్లో వెండి విమోచనకు సాదృశ్యం.
బైబిల్లో వెండి, సిల్వర్ రిప్రజెంట్స్ రిడెంప్షన్, వెండి విమోచనకు సాదృశ్యం. ఆ దినాల్లో మరి ఏదైనా సరే ఒకటిని విమోచించాలి అంటే వెండిని సమర్పించుకుంటారు. అర్థమైందా? వెండి ద్వారా ఒక వ్యక్తులను విమోచిస్తుంటారు, లేకపోతే కొన్ని వాటిని విమోచిస్తూ ఉంటారు. విడిపించడానికి వెండిని వాడుతుంటారు. దేనికి స్తోత్రం. దేని బిడ్డరా, దేవుడు కూడా మనల్ని విమోచించి ఉన్నాడా? ఎఫెసీ 1:7 ప్రకారంగా ఆ యేసయ్య మనల్ని వెండితో విమోచించలే, తన ప్రశస్తమైన రక్తముతో మనల్ని విమోచించి ఉన్నాడు. వెండి కంటే విలువైనటువంటి ఆ రక్తము చేత మనల్ని విమోచించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేనికి స్తోత్రం. మరి పరలోక పెళ్లి కుమారుడు కూడా వధువు సంఘానికి వెండి కంటే విలువైన తన రక్తముతో విమోచించి ఉన్నాడు. ఆమేన్. రెండవది బంగారం. చెప్పండి, రెండవది ఏంటిది? బంగారము అన్నిటికంటే విలువైంది. అందుకే కదా చాలామంది ఆడవాళ్ళు కొట్లాడుతుంటారు బంగారం కోసం. అందుకే అనేక యుద్ధాలు బంగారం కోసం. బంగారం అంటే స్త్రీలకు చాలా ప్రియమైనది. ఎందుకంటే చాలా విలువైంది బంగారం కదా. క్రీస్తు కూడా తన సంఘానికి విలువైంది ఇచ్చాడు. ఎంత విలువైంది? ఆ విలువైంది ఏంటో తెలుసా? తన బిడ్డలుగా ఉండడానికి భాగ్యం ఇచ్చాడు. మనము ఆయన బిడ్డలుగా ఉండుట కంటే విలువైనది ఏమైనా ఉందంటారా? మనం ఆయన వధువు సంఘముగా మార్చబడుట కంటే విలువైంది ఏమైనా ఉందంటారా? మీరేమో నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. దేవా, నీ బిడ్డలుగా ఉండేటువంటి భాగ్యం నాకు ఇచ్చావు. అంతకంటే నా జీవితంలో విలువైనది ఇంకోటి లేదయ్యా. నీ వధువు సంఘంలో నన్ను నిలబెట్టావయ్యా. అంతకంటే జీవితంలో ప్రశస్తమైనది ఇంకోటి లేదు. బంగారం కలిగి ఉండటం తప్పు లేదు, వెండి ధరించడంలో తప్పు లేదు, విలువైన వజ్రాలు వైఢూర్యాలు ధరించడం తప్పు లేదు. కానీ అంతకంటే ప్రశస్తమైనది తెలుసా? ఆయన తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. అంతకు మించినటువంటి విలువైనది ఇంకోటి లేదు. దేని బిడ్డ, వాట్ ఎ గ్రేట్ హానర్. అనేకులకు ఆ భాగ్యం లేదు, నీకు అనుగ్రహించబడింది. ఆమేన్. మూడవది వస్త్రములు. బైబిల్లో వస్త్రము రక్షణకు గుర్తుగా ఉంది. యెషయా 61 మీరు 10వ వచనం చదివితే రక్షణ వస్త్రములు అని రాయబడింది. సో రక్షణ అనేటువంటి ఒక వస్త్రాలను దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములా? అదేంటి పాస్టర్ గారు? అవును, ఒకప్పుడు ఆదాము పాపము చేయగా మరి పాపము చేసినప్పుడు తాను దిగంబుడు అని తెలుసుకున్నాడు. పాపము చేయటం ద్వారా సాతాను ఆదాముని దిగంబుడుగా నిలబెట్టాడు. అర్థమవుతుందా? ఏదెన్ తోటలో ఆదాము పాపము చేయడము ద్వారా సాతాను ఆదాము హవ్వల్ని దిగంబులుగా నిలబెట్టాడు. అలాంటి దిగంబడిటువంటి మానవుణ్ణి దేవుడు తన రక్షణ అటువంటి వస్త్రంతో మళ్ళీ కప్పేశాడు. హల్లెలూయా. ఈరోజు రక్షణ వస్త్రం ధరించి ఉన్నాం. ఈ రోజున సత్తుగా మాట్లాడాలి. ఈరోజు చాలామంది ఆత్మీయ దిగంబులుగా ఉన్నారు. బయటికి కంచుపట్టి చీరలు వేసుకుంటారు, బయటికి సూట్లు వేసుకుంటారు, బయటికి మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటారు. కానీ మనకు రక్షణ లేకపోతే నిత్యత్వపు కోణంలో వాళ్ళందరూ కూడా దిగంబరులే. వాళ్ళంతా కూడా దిగంబులుగానే ఉన్నారు. మనకందరికీ ఒక ఉపమానం తెలిసే ఉంటుంది. న్యూ టెస్ట్మెంట్లో మంచి సమరయుని కథ తెలుసా మీకు? గుడ్ సమరయుని కథ. ఆ మంచి సమరయుని కథ మీరు బాగా చదివితే ఒకడి నుండి ఎరికోకు దిగి వెళుచూ ఉన్నాడంట. దిగి వెళుచూ ఉండగా దొంగల చేతి చిక్కగానే దొంగలు వాడి బాగా చితకబాది వాని వస్త్రములు దొంగిలించాడంట. ఏం దొంగిలించారంట? వస్త్రం. ఎవరైనా దొంగ చేతి కానీ చిక్కితే వెండి కానీ బంగారం కానీ డబ్బులు కానీ తీసుకెళ్ళిపోతాడు. ఈ దొంగ విచిత్రమైన దొంగ ఒంటితో బట్టలు తీసుకెళ్ళిపోయాడంట. ఆ దొంగ ఎవరో కాదు, సాతానే. యెరూషలేం ఏంటో కాదు, పరలోక రాజ్యమే. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆదామే. ఎరికో వెళ్తున్నాడు అంటే నాశన మార్గంలో వెళ్తున్నాడు. సాతానుకు చిక్కాడు. ఆదాము సర్వము కోల్పోయి దిగంబుడుగా రోడ్డు మీద పడ్డప్పుడు దేవునికి స్తోత్రం, మంచి సమయటువంటి యేసు ప్రభువు దిగి వచ్చి ఆయన వస్త్రాన్ని, ఆయన దిగంబరత్వాన్ని కప్పి మోసుకొని వెళ్ళి ఆ పూటకూలిని వాటిలో చేర్చేశాడు. సో సాల్వేషన్, రక్షణ అనేది ఒక వస్త్రము లాంటిది. కాబట్టి మనము ఏమైతే ఈ రక్షణ మనము వస్త్రము ధరించుకొని ఉన్నామో ఈ రక్షణను పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్. చెలుపగితం దేవా నన్ను విమోచించినందుకై, వెండి నన్ను విమోచించినందుకై స్తోత్రమయ్యా. బంగారము నీ కుమారుడుగా ఉంట కంటే గొప్ప విలువైంది ఏమీ లేదయ్యా, నీకు స్తోత్రమయ్యా. మూడవది వస్త్రము, నీ రక్షణ వస్త్రాలను నాకు ధరింప చేస్తున్నావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా.
హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? దీవించబడుతున్నారా? ఆమేన్. లెట్స్ టేక్ ఏ బ్రేక్ తీసుకొని విల్ కమ్ బ్యాక్. మనం వెనక్కి వచ్చి మనము ఆ తర్వాత ఇంకా కొద్దిసేపట్లో మనము ఈ యొక్క చాప్టర్ని ఓకే ఈ అధ్యాయపు చివరి భాగానికి వచ్చేసాం. 24వ అధ్యాయము 54 నుంచి 61 వచ్చిన వరకు ప్రయాణము, ఆ తర్వాత పరిగ్రహము, ఈ రెండు చూస్తే మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించుకున్నట్లే. కాబట్టి 54వ వచనం నుంచి 61వ వచనం వరకు చూసినట్లయితే ఆ ఇంటి వాళ్ళు మరి ఏలియాజరు ఒక మాటలన్నీ కూడా విశ్వసించి మరి తన కుమార్తెను అంటే వాళ్ళ ఇంటి అమ్మాయిని ఏలియాజర్తో పంపడానికి నిర్ణయించుకుంటారు. 54 వచ్చి చూడాలి. అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకును నన్ను పంపించుడని ఆమె సహోదరును ఆమె తల్లియు ఈ చిన్నది దాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చు అని. అది ఎప్పుడైతే రిబ్కా మరి ఏలియాజర్తో పాటు వెళ్ళాలి అని నిర్ణయించుకుందో, ఏలియాజర్తో పాటు వెళ్ళి మరి తన యజమానుని కలవాలి అని నిర్ణయించుకుందో, విశ్వాసపు ఒక ప్రయాణము సాగించాలి అని నిర్ణయించుకుందో, సదుగా మాటినారు. ఇంటి వాళ్ళకు పెట్టిన ప్రపోజల్ చూడండి, వెంటనే పంపించక ఒక 10 days మాతో ఉండనివ్వండి, ఒక 10 రోజులు మాతో ఉంటే బాగుంటుంది అని ఆమె ప్రయాణాన్ని వెనక్కి లాగుతున్నారు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ప్రభులో విశ్వాసంలో అడుగు వేస్తామో, ఎప్పుడైతే ప్రభు కోసము మనము ముందుకు సాగాలి అని నిర్ణయించుకుంటామో, రిబ్కా ఇంటి వాళ్ళు ఏ విధంగా రిబ్కాను నిలబెట్టే ప్రయత్నము చేస్తున్నారో సేమ్ అదే రీతిగా మనం కూడా ముందుకు వెళ్ళకోకుండా వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన ప్రోగ్రెస్ని స్లో చేయడానికి, మనం అడుగులు వేస్తున్నప్పుడు వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళని నిరాశపరచడానికి, లేదా ఏం వెళ్తావులే బైబిల్ స్టడీకి, లేదా చర్చికి ఏం వెళ్తావులే, లేకపోతే ఆ కూడికలకి ఏం వెళ్తావులే అని మనక ప్రయాణాన్ని స్లో డౌన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. దేని బిడ్డ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రిబ్కా ఒకటే మాట్లాడింది, 10 days నేను ఉండలేను, నేను తెల్లవారుజామున ఈ ఏలియాజుతో నేను బయలుదేరుతున్నా అని రిబ్కా తడవు చేయక నిర్ణయం తీసుకుంది. తడవు చేయక ఏలియాజర్తో బయలుదేరుతూ ఉంది. దేవుడు ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ నేర్చుకోగలగాలి. మనము ప్రయాణం చేయాలి, అయితే ఏ ఒక్కటి కూడా మన ప్రోగ్రెస్ని స్లో చేయకూడదు. అఫ్కోర్స్ రిబ్కా కూడా 10 days ఆగి నిదానంగా బయలుదేరి ఉండొచ్చు, కానీ రిబ్కాకున్న సమర్పణ చూడండి. 10 days కాదు కదా, ఒక్క పూట కూడా వేస్ట్ చేయకోకుండా వెంటనే బయలుదేరుతూ ఉంది. దేవుడు నీ పట్ల కూడా ఒక పిలుపునిచ్చాడు. దేవుడు నీ చిత్తలో కూడా దేవుడు ఒక గమ్యాన్ని ఉంచాడు. కాబట్టి అది చేరుకున్నటువంటి ఒక ప్రయత్నంలో ఎక్కడ కూడా ఆలస్యం చేయవద్దు. నీకున్నటువంటి సమయం కొంచెమే ఉంది. నీకు ఇవ్వబడినటువంటి సమయంలో తండ్రి నీకు అప్పగించిన పనిని నువ్వు తుదముట్టించాలి. తండ్రి నీకు అప్పగించిన పనిని నువ్వు ఫినిష్ చేయగలగాలి. ఆమేన్. కాబట్టి ఎవరైనా వచ్చి నేను వెనక్కి లాగితే ఏం చేయాలి? ఒప్పుకోవాలా? అయ్యో మా నాన్న అన్నాడు, అయ్యో మా ఇంట్లో వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. రిబ్కా ఒకటేనింది, ఎవరు బాధపడినా పర్వాలేదు, నేను మాత్రం ఏలియాజర్తో బయలుదేరాల్సిందే. ఇట్టి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్పండి, ఎవరు కూడా నన్ను వెనక్కి లాగలేరు, ఎవరు కూడా నన్ను నిలబెట్టలేరు. ప్రభు కోసము చేసే ఈ ప్రయాణములో నేను ముందుకే సాగుతాను. నీ ఇంటి వాళ్ళే వెనక్కి లాగచ్చు, అయినా నీ ఇంటి వాళ్ళు సైతం కూడా నేను వెనక్కి లాగుతున్నా ఏ మాత్రం నిలబడకుండా నువ్వు ముందుకే సాగిపోవాలి. ఆమేన్. సో ఏలియాజరు మరి తెల్లవారగానే ఏలియాజరు మరి ఆ రిబ్కాను వెంట పెట్టుకొని ఇంటి వాళ్ళు కూడా అన్నారు, సరే అమ్మా మరి నువ్వు నిర్ణయించుకున్నాక నేను వెళ్ళాల్సిందే అని చెప్పాక ఇక నేను ఆపే ఇది మాకు లేదు, కాబట్టి నువ్వు బయలుదేరు అని మరి అమ్మాయిని ఏలియాజర్తో పాటు ఆమెను సాగనంపారు. ఇద్దరు కూడా ప్రయాణమే వెళ్తున్నారు. ఎక్కడికి? మరి తన యజమాని వంటి అబ్రహాం ఇంటికి బయలుదేరుతున్నాడు. అయితే బయలుదేరుతుండగా 62 నుంచి 67 వచనాల్లో చూసినట్లయితే పరిగ్రహము అనగా మ్యారేజ్ ఒక కాంటెస్ట్ అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ ఇస్సాకు బహేర్లో లెహరోయి మార్గమునకు వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండేను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి
కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. కాబట్టి ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం మనము ఇస్సాకుని ఎప్పుడు చూసాము? 22వ అధ్యాయంలో మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకు బలిచ్చేటువంటి సమయంలో అప్పుడు కనిపించినటువంటి ఆ ఇస్సాకు ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నాడు. అంటే మోరియా పర్వతం మీద జరిగినది సిలువ కార్యముతో సమానముగా భావించవచ్చు. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలంలో ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు పని చేయట్లేదు, ధ్యానిస్తున్నాడు. అంటే ఆ 22వ అధ్యాయంలో సిలువ కార్యం అయితే 24వ అధ్యాయంలో మనకు కనిపించే ఇస్సాకు ఎవరట్లా అంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి యేసు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన రెస్ట్, ఆయన విశ్రమిస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అనేకుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఇంటర్సీడింగ్. ఆమేన్. హల్లెలూయా. సో పొలంలో ఉండగా మరి కళ్ళెత్తి చూసినప్పుడు ఇస్సాకు ఒక ఒంటెలు నడుచుకుంటూ వస్తున్నాయి. చదువుకే మాట్లాడాలి. వెన్ యు ఆర్ ఇన్ ద రైట్ ఫీల్డ్, నువ్వు సరైన పొలంలో ఉన్నప్పుడు, నువ్వు సరైన పొలంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నువ్వు వేచి ఉన్నప్పుడు, ఇస్సాకు అటు ఇటు పరిగెత్తలేదు. తండ్రి మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద విశ్వాసం ఉంచి పొలంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ధ్యానిస్తున్నాడు. చెప్పండి. హీఈస్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భార్య కావాలని చెప్పేసి పొలం అంతా తిరగట్లే ఊరికనే, లేదా తనకి ఏదో కావాలని చెప్పేసి మరి ప్రార్థన వాక్యం పక్కన పెట్టి లౌకికంగా పరిగెత్తట్లేదు. హీఈస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక మాట మీకు చెప్పనా, ఎప్పుడైతే మనం దేవుని వాక్యం మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామో, ఎప్పుడైతే వాక్యము మీద మనం కట్టుకొని మనము ఆ దేవుని వాక్యంలో ముందుకు సాగుతామో, మనకు రావాల్సిన వంటలు అవే వెతుక్కుంటా మన జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. నీకోసము పంపబడిన ఒంటెలు నీకోసం మరలా రాబోతూ ఉన్నాయి. ఇస్సాకు వెళ్ళి ఎదురు చూడలేదు. ఇస్సాకే అన్ని ప్రయత్నాలు చేయట్లేదు. పొలంలో ధ్యానిస్తుంటే ఒంటెలే వెతుక్కుంటూ వచ్చేసాయి. ఈ మాట వినగానే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం రావాలి. ఏమని? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినలా అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. When you seek his kingdom and righteousness, and everything will follow you. కాబట్టి మన లైఫ్లో ఏంటంటే దేనికోసమో పరిగెడుతున్నావా, నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో అది నీ నుంచి పారిపోతుంది. నువ్వు వేటినో వెంటాడడం మానేయాలి. నువ్వు ప్రభు మీద ఆధారపడుతూ నువ్వు ప్రభువుని అనుసరించినట్లయితే, ఆయన నీతి, ఆయన రాజ్యం మీద నువ్వు దృష్టి నిలిపినట్లయితే నీ వంటలు అవే వెతుక్కుంటా నీ పొలంలోకి వస్తాయి. యేసు నామములో మీ వంటలు వచ్చుదురుగాక. మీరు ఎదురు చూస్తున్న ఒంటెలు మీ యొక్క రిబ్కాను తీసుకొని వచ్చునుగాక. మీ రిబ్కా ఉద్యోగం కావచ్చు, మీ రిబ్కా ఐశ్వర్యం కావచ్చు, మీ రిబ్కా సొంత ఇల్లు కావచ్చు, మీ రిబ్కా మరి ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కానీ గాక ఆ రిబ్కా ఒంటెలెక్కి నీ వద్దకి నడుచుకుంటూ వస్తూ ఉంది. ఇస్సాకులు నువ్వేం చేయాలి? బైబిల్ తీయాలండి. చాలామందికి కావాలి, బైబిల్ మాత్రం ఓపెన్ చేయరు. చాలామందికి వాళ్ళ లైఫ్లో బ్రేక్ త్రూ రావాలి, కానీ కనీసం రోజు బైబిల్ చదివేటని అలవాటు ఉంది చాలామందికి. చాలామందికి దేవుని బ్లెస్సింగ్స్ కావాలి, కానీ డైలీ బైబిల్ మెడిటేషన్ లేదు. ఇస్సాకు ధ్యానించుచున్నాడండి ఆ టైంలో. వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బ్లెస్సింగ్ విల్ సీక్ యూ అండ్ ద బ్లెస్సింగ్ విల్ ఫాలో యూ. ఆమె పక్కన చెప్పండి, నా వంటలు వస్తాయి, నా వంటలు వస్తాయి. పొలంలో నేను ధ్యానిస్తున్నాను, వేచి ఉన్నాను, కనిపెట్టి ఉన్నాను, తగిన సమయంలో నా వంటలు వస్తున్నాయి. నా కోసము నా దేవుడు ఒంటెలు పంపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే రిబ్కా వచ్చిందో అప్పుడు ఇస్సాకు రిబ్కాను వివాహం ఆడాడు. రిబ్కా ఇస్సాకుని ఎన్నడూ చూడలేదు. ఇస్సాకు కూడా రిబ్కాను మునిపెన్నడు ఒకరికొకరు ఎప్పుడు కూడా చూసుకోలేదు. అదే ఫస్ట్ టైం చూస్తారు, అదే ఫస్ట్ టైం ముఖాముఖంగా చూసుకున్నారు. వెంటనే మ్యారేజ్ అయిపోయింది. దేనికి స్తోత్రం. ఆ దినాల్లో డేటింగ్ లేవండి. ఈ రోజున అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకోవాలన్నా, అబ్బాయి అమ్మాయిని అబ్బాయి వివాహం చేసుకోవాలన్నా ఈరోజు మరి వెస్ట్రన్ కల్చర్ ఏంటి తెలుసా? డేటింగ్ అంటారు. అంటే వాళ్ళు 6 నెలల పాటు బాగా తిరుగుతారు, ఒకరికొకరు అర్థం చేసుకుంటాం అనే పేరుతో డేటింగ్ అనేటువంటి కల్చర్ వచ్చేసింది. సో వాళ్ళకి కాన్సెప్ట్ ఏమంటే ఇద్దరు భావాలు కూడా కలుస్తాయా లేదా,
కాబట్టి ఒక పెళ్లి చూపులోనే మరి వివాహంలోనే ఆ వ్యక్తి ఒక భావన తెలియదు కదా. కాబట్టి విల్ నో ఈచ్ అదర్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం అని దాని డేటింగ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని చట్టాపట్లు వేసుకొని దేశం అంతా ఊరంతా తిరుగుతారు. పెళ్లి తక్కువ మిగతావన్నీ అయిపోయి ఉంటాయి. ఆ డేటింగ్ అదే డేటింగ్ అది. ఈరోజు కూడా ఇండియాలకు కూడా ఇదే పాకిపోయింది డేటింగ్. మరి అది ఎంతవరకు అది సబబో నాకు తెలియదు కానీ మరి అయితే ఆ డేటింగ్ అటువంటి ఒక దాన్ని అంటే బహుశా మొదట్లో నోయింగ్ ఈచ్ అదర్ అనేటువంటి భావంతో మొదలైంది. కానీ ఈరోజు నా డేటింగ్ ఎంతగా మరి ముదిరిపోయిందంటే పెళ్ళి లేకుండా కాపురాలు పెట్టేస్తూ ఉన్నారు. నేను సింగపూర్ ఉన్నప్పుడు ఒక ఆయన కార్డు పట్టుకొచ్చాడు, నా పెళ్ళికి రండి అని. అప్పుడు ఆయన వయసు 49 సంవత్సరాలు. ఎంత? 49 సంవత్సరాలు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. మా పెళ్ళికి రండి అని కార్డు ఇస్తా అన్నాడు. ఎన్ని రోజులు ఏం చేస్తున్నారా అంటే ఎన్ని రోజులు డేటింగ్ చేసి సహజీవనం చేసినాము, ఇప్పుడు మాకు అర్థమైంది మేము కలిసి కాపురం చేయగలుగుతామని. ఇప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు ఇంకా? దేవుని స్తోత్రం. బైబిల్ టైంలో డేటింగ్ లేవు, ఉన్నాయా? వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి, విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు ద బెస్ట్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్. ప్రభు మీద విశ్వాసం ఉంచున్న వారి విశ్వాసము దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చేసేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చేమో నేను ట్రై చేస్తా, నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తా, నేను అర్థం చేసుకుంటా, నాకు సెట్ అవుతుందో లేదో అంటే దాని అర్థం ఏంటంటే అఫ్కోర్స్ ఇది తప్పు లేదు కానీ మరి దేవుని పక్కన పెట్టి నేను నిర్ధారించుకుంటానని ముందుకు వెళ్తున్నావు చూస్తావా, అది స్వంత ఆలోచన, స్వశక్తి. అది ఎంత ఆలోచించినా ఎంత స్వశక్తి చేసినా దేవుని అనుగ్రహము లేకపోతే నీకు మంచి భార్య దొరకలేదు కదా. కాబట్టి రిబ్కా వలె, ఇస్సాకు వలె ఏం చేయాలి? ప్రభు మీద ఆధారపడగలగాలి. అఫ్కోర్స్ ప్రపోజల్ ఫోటో చూడడం తప్పు కాదు, మరి పెళ్లిచూరు వెళ్ళడం తప్పు కాదు, కానీ ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడేటువంటి ఒక గుణాన్ని కలిగి ఉండగలగాలి. ఆమేన్. ఆ టైంలో డేటింగ్ లేకపోయినా దేవుడు రిబ్కా ఇస్సాకు చూడగానే రిబ్కా మారు మాటలేదు, నచ్చేశాడు. ఇస్సాకు కూడా రిబ్కా చూడగానే మరి ఏం మాట్లాడలేదు, రిబ్కా కూడా నచ్చేసింది. ఏం స్తోత్రం. దేవుడు మ్యాచ్ తీసుకొని వస్తే మనం పేర్లు పెట్టలేము. దేవుడు సరైనటువంటి మ్యాచ్ తీసుకొని వస్తే మనకు అందులో లోపాలు కనిపించవు. కాబట్టి దేవుడు తీసుకొచ్చే మ్యాచ్లో ఎవరు పేరు పెట్టలేరు. ఓ రోజున దేవుడు ఆదాము ఎదుటకు హవ్వను తీసుకొచ్చాడు. ఆదాము పేరు పెట్టాడా? ఆదాము చూడగానే పాట పాడాడు కదా. సేమ్ వే మరి ఇక్కడ ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు రిబ్కాను తీసుకొచ్చిన వెంటనే ఇస్సాకామను చూసి ఎక్కడ కూడా పేరు పెట్టలేదు, తన భార్యగా చేసుకున్నాడు. సో వెన్ గాడ్ బ్రింగ్స్ ద రైట్ మ్యాచ్, దేవుడు మీ జీవితంలో రైట్ భాగస్వామిని దేవుడు నడిపించి తీసుకుని వచ్చినప్పుడు మనకు అందులో లోపాలు కనిపించవు. కానీ దేవుని పక్కన పెట్టి నువ్వు సంబంధాలు వెతుకుతున్నావు, చూస్తున్నావు అంటే దేవుని పక్కన పెట్టి నువ్వు తెచ్చుకున్న సంబంధాలు అప్పటికి నీకు లోపాలు ఉండకపోవచ్చేమో, కానీ ఆ తర్వాత లోపాలు కల్పించేటప్పుడు నువ్వు బోర్ని ఏడవడం తప్పదు. సో లీన్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడ్డము మీరు నేర్చుకోగలగాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 24వ అధ్యాయంలో మరి ఇస్సాకు మరి రిబ్కాని వివాహం ఆడినట్లుగా దేవుని స్తోత్రం పరలోకపు పెళ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు వధు సంఘాన్ని ఆ విధంగా ఒక రోజున వివాహం ఆడబోతున్నాడు. ఏ విధంగా ఏలియాజరు దగ్గరుండి రిబ్కాను మరి ఇస్సాకు వద్దకు నడిపించాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో పాటే ఉన్నాడు కదా. హల్లెలూయా. ఏలియాజరు మనతో పాటే ఉన్నాడు. ఆయన పని ఏంటి తెలుసా? వధువు లేకుండా ఏలియాజరు ఎన్నికిపోయే ప్రసక్తి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం కూడా అంతే. వధువు సంఘాన్ని తీసుకెళ్ళకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూ ప్రపంచాన్ని వదిలిపెట్టాడు, ఆయన మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉండి వధువు సంఘాన్ని మరి మధ్యాకాశం తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. అక్కడ మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిరా, నేను మరి ముగింపుగా మరి కొన్ని పోలికలు మనం ఒకసారి చూద్దాం. అబ్రహాముకి దేవునికి గల పోలికలు చూద్దాం. అలాగే మరి ఏలియాజరుకి పరిశుద్ధాత్మకి గల పోలికలు చూద్దాం. అలాగే రిబ్కాకి సంఘానికి గల పోలికలు చూద్దాం. నేను త్వరగా చెప్తున్నాను, మరి ఒకవేళ వెళ్తే రాసుకోండి, లేకపోతే చక్కగా ఈ మాటలు మీరు వినొచ్చు. అబ్రహాముకి దేవునికి గల పోలికలు. మొదటిది, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అని మనం చదువుతున్నాం. ద సేమ్ వే బహుకాలం గడిచిన వృద్ధుడు అనేది దాని అర్థం ఏంటి? ఓ కాలం నుంచి ఉన్నవాడు అని అర్థం. అదే రీతిగా దేవుడు కూడా మరి యుగం నుంచి యుగములు ఆయన ఉన్నాడు. దేని బిడ్డరా, ఆయన ఆదియు అంతం లేనివాడు. అందుకే దానియేలు గ్రంథంలో మరి మహావృద్ధుడు అని దానియేలు రాస్తున్నాడు.
కాబట్టి అబ్రహాము తండ్రికి పోలికగా ఉన్నాడు. రెండవది మరి 24వ అధ్యాయం 35 చూస్తే మరి అబ్రహాము ఆశీర్వదించబడినవాడు అని చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. మరి తండ్రి అయిన దేవుడు కూడా ఆశీర్వాదానికే నిలమై ఉన్నాడు కాదంటారా? హీఈస్ అ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. అబ్రహాము దీవించబడ్డాడు, కానీ మన తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదంకే నిలమై ఉన్నాడు. ఆమేన్. మూడవది అబ్రహాము ధనవంతుడు అని మనం చదువుతున్నాం. చెప్పండి, మన తండ్రి దేవుడు ధనవంతుడా కాదా? మన దేవుడు సంపూర్ణ ఐశ్వర్యవంతుడా కాదా? మన తండ్రి పేదవాడా? కాదు. ఈవెన్ అవర్ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్. నాలుగవది కుమారుని వివాహము విషయంలో మరి వివాహము చెయ్యాలి అని సంకల్పించింది ఎవరు? తండ్రే. ఇసాకు అడిగాడా, డాడీ వయసు మీద డాడీ ఎప్పుడు పెళ్లి చేస్తామని అడిగాడా? ఏదో చాలామంది కుర్రోళ్ళు తండ్రిని అడుగుతారు అనమాట. ఏంటి వయసు మీద పడినా పెళ్లి చేయమేంటి అని పట్టించుకోవా, నా విషయంలో నీకు శ్రద్ధ లేదా అని పిల్లలే ఇంకా పెళ్ళిడి రాకముందే ఇంకా పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు తండ్రుల మీద ప్రెషర్ పెడతా ఉంటారు. కానీ చూడండి, ఇసాకు వయసు 40 సంవత్సరాలు, కానీ ఈ కుమారుడు ఎంతగా విధేయుడు తెలుసా? తండ్రి వద్దకు వెళ్ళి, అడిగి నాకు పెళ్లి చేస్తావా లేదా, చేసే ఆలోచనలు ఉన్నాయా లేదా, అసలు చేస్తావా చేయవా అడిగాడా? లేదు. తండ్రి సంకల్పించాడు కుమారునికి భార్య కావాలి అని. ద సేమ్ వే క్రీస్తుకి వధువు కావాలి అనేది యేసుక్రీస్తు సంకల్పంగా తండ్రి సంకల్పం అది. ఆమేన్. హల్లెలూయా. రైట్. సో తండ్రి ఏం చేశాడు? ఏలియాజర్ని పంపించాడు. ద సేమ్ వే మరి పరిశుద్ధాత్మ దేవుడు పంపించింది ఎవరు? తండ్రి. నా తండ్రి వల్ల మీరు వినిన వాగ్దానము పొందు వరకు మీరు యెరూషలేములో వేచి ఉండండి అని దేవుడు అని వాక్యం రాయబడింది. సో ఇట్ వాజ్ అ ఫాదర్ హూ సెంట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపినవాడు తండ్రి అయిన దేవుడే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో అబ్రహాముకు ఎలా పిలవడంటే నా యజమానుడు అని ఏలియా సంబోధిస్తున్నాడు. అంటే అబ్రహాం యజమానుడు అన్నమాట. చెప్పండి, సర్వ ప్రపంచానికి తండ్రి యజమానుడా కదా? And father is the owner of everything. Right. రెండవది ఏలియాజర్కి పరిశుద్ధాత్మకి పోలికలు చూద్దాం. ఈ బైబిల్లో 24వ అధ్యాయంలో ఏలియాజర్కి పరిశుద్ధాత్మకి గల పోలికలు. సమస్తము కూడా మరి అన్నిటి మీద అబ్రహాము యజమానుడు అయినా కూడా ఏలుబడి చేసేది ఏలియాజర్. అదే రీతిగా మరి సమస్తము తండ్రి వశంలో ఉన్నాయి, కానీ పరిపాలించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. రెండవది ఏలియాజర్ వెళ్ళేటప్పుడు కొన్ని బహుమానాలు తీసుకుని వెళ్ళాడు. రిబ్కాని ఎదుర్కోవడానికి, రిబ్కాని తీసుకురావడానికి ఏలియాజర్ ఒట్టిచలతో పోలేదు, మంచి ఈవులు తీసుకుని వెళ్ళాడు. ద సేమ్ వే దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, వధువు సంఘం కోసము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉట్టిగా రాలే, సంఘానికి ఆయన వరాలు తీసుకుని వచ్చి ఉన్నాడు. He bought the gifts. అందుకే వాటినే ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. ఆమేన్. ఎవరి కోసం అవి? సంఘం కోసమే దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రైట్. సో ఏలియాజరు ప్రార్థనాపరుడు అని చదువుతున్నాం. సో బావి దగ్గర ఏలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడు. ఆమేన్. రైట్. కాబట్టి మరి ఏలియాజరు చేసిన పని ఏంటి? అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి మన ఇంటి వాళ్ళందరికీ తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ పని కూడా అంతే. ఆయన పని ఏంటి? భూప్రపంచంలో తండ్రి గురించి, యేసుక్రీస్తు గురించి అందరికీ తెలియపరచాలి. ఆయన పని ఏమంటే ఒప్పింపజేయాలి. తండ్రి, ఆ కుమారుడు ఎంతో శ్రేష్టమైన వారు, ఆ గొప్పతనం ఏంటి, తండ్రి ఎంత గొప్పవాడు, కుమారుడు ఎంత గొప్పవాడో అని పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఒప్పింపచేసి వాళ్ళ గురించి 10 మందికి, అనేకులకి చాటి చెప్పడమే పరిశుద్ధాత్మని కార్యం. అదే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. చివరికి ఏమైంది? ఎలియాజరు రిబ్కాను తీసుకొని మరి అబ్రహాము ఇంటికి బయలుదేరాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వధువు సంఘం తీసుకునే ఈ భూప్రపంచాన్ని ఆయన వదిలిపెట్టుబడిగా ఉన్నాడు. హల్లెలూయా. చివరికి రిబ్కాను ఇస్సాకుకు అప్పగించాడు. ద సేమ్ వే మధ్యాకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వధువు సంఘాన్ని యేసుకి అప్పగించనే ఉన్నాడు. హల్లెలూయా. అండ్ చివరిగా రిబ్కాకి సంఘానికి పోలికలు చూద్దాం. సో రిబ్కా ఏ విధంగా సంఘానికి పోలికగా ఉందో మనం చూడబోతున్నాం. మనం ఏమైతే మనం ధ్యానిస్తున్నామో ఇది కేవలం హిస్టరీ కాదు. ఇవన్నీ ఈ అధ్యాయం అంతట్లో కూడా బిలీవర్ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. మన జీవితమే ఇందులో దాగి ఉంది. సో రిబ్కాకి సంఘానికి పోలికలు ఏంటి? రిబ్కా నీళ్ళ యొద్దకు వెళ్ళింది, కాబట్టి పాపి కూడా ఏం చేయాలి? నీటి ఊటైన యేసు వద్దకు వెళ్ళాలి.
రిబ్కా చక్కది అని రాయబడింది. ఏం స్తోత్రం. దేవుని పిల్లలు కూడా చక్కని ప్రవర్తన గలవారై జీవించగలగాలి. మూడవది రిబ్కా కన్యక అని రాయబడింది. అదేవిధంగా సార్వత్రిక సంఘము కూడా పవిత్రులైనటువంటి కన్యకగా తాము సిద్ధపరచుకోగలగాలి. ఆ పవిత్రమైన కన్యక కొరకు యేసు రానే ఉన్నాడు. అండ్ రిబ్కా మరి నీళ్లు చెదడానికి బావిలోకి దిగింది అనగా దిగుట దినత్వానికి సాదృశ్యం. వధువు సంఘము కూడా ఎవరైతే వధువు సంఘముగా సిద్ధపడుతున్నారో ఆ ప్రతి విశ్వాసి కూడా తన హృదయంలో దినత్వాన్ని కలిగి ఉండాలి. హంబుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సేవ పరిచర్య అనేది ప్రతి వ్యక్తి కూడా అలవాటు చేసుకోగలగాలి. ఆమేన్. సో ఇస్సాకు ఏం చేస్తుంది, ఇతరుల దాహము తీర్చింది. దేవుని స్తోత్రం. నిజమైనటువంటి ఒక విశ్వాసి, వధు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి తన దాహం తీర్చుకోవడమే కాదు, మరి 10 మంది దాహము తీర్చే వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. అండ్ రిబ్కా ఎలియాజరుకి స్థలం ఇచ్చింది. అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో స్థలం ఉంది అని ఆహ్వానించింది. అదే రీతిగా మరి వధువు సంఘము కూడా పరిశుద్ధాత్మ దేవుని లోనికి ఆహ్వానించగలగాలి. రిబ్కా ఏం చేస్తుంది, విన్న మాటలన్నీ కూడా మరి ఇంటి వాళ్ళకి తెలియపరుచుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఏమైతే వింటున్నామో ఆ విన్న సంగతులన్నీ కూడా మన తోటి వారికి, మన ఇంటి వాళ్ళకి అన్నీ కూడా తెలియపరచగలగాలి. అండ్ రిబ్కా తెలియపరచడం మాత్రమే కాదు, మరి తన ఇంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎలియాజరు వద్దకు పంపింది. ద సేమ్ వే మనం ప్రకటించడమే కాదు, అనేకులు యేసు వద్దకు నడిపించే వ్యక్తులుగా మనం ఉండగలగాలి. హల్లెలూయా. అండ్ రిబ్కా ఎలియాజరు ఇచ్చిన ఆభరణాలు మరి స్వీకరించింది. షీ రిసీవ్డ్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ ఎలియాజర్. ద సేమ్ వే సంఘము కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి వరాలు స్వీకరించాలి. ఈరోజు చూడండి, చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ వరాలు అంటే ఒప్పుకోరు, రిజెక్ట్ చేస్తారు. మాకు ఈ వరాలు అవసరం లేదని నేను త్రోసేస్తుంటారు. రిబ్కా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక వరాలు, సంఘము ఆ వరాల్ని స్వీకరించగలగాలి. ఆమేన్. రైట్. సో రిబ్కా ఎలియాజర్తో కూడా వెళ్ళడానికి ఇష్టపడింది. చెప్పండి, సంఘం కూడా వేచి ఉందా ప్రభుత్వం ఉండడానికి? అందుకే ప్రభుని యేసు రమ్ము అని వధు సంఘం మొరపెట్టగలగాలి. ద బ్రైడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గ్రూమ్. ఆమేన్. రైట్. సో రిబ్కా మరి ఇస్సాకును చూడగానే ఈ అధ్యాయంలో చూస్తే ముసుగు వేసుకుంది. కాబట్టి ముసుగు అధికారానికి సూచన. ద సేమ్ వే ఆ సంఘము కూడా క్రీస్తు అధికారం కిందికి రావాలి. అధికారము అనే ముసుగు కింద రావాలి. ద చర్చ్ షుడ్ కమ్ అండర్ ద ప్రొటెక్షన్, అండర్ ద కవరింగ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. సో సంఘముగా మనము ఇలాంటివన్నీ కూడా మనం చేయగలగాలి. అలాంటి వధు సంఘముగా తయారుపడడానికి, అలాంటి వధు సంఘముగా సిద్ధపడడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. సో కాబట్టి నిజంగా సంఘముగా ఉన్నామంటే ఈ వధువు అనగా రిబ్కాలటువంటి ఆ లక్షణాలు మనలో కూడా ఉండాలి. అట్టి రిబ్కాలే కొనిపోబడతారు దేవుని బిడ్డలారా. ఆమేన్. దేవుడి కొద్ది మాటల్ని దేవుడు దీవించునుగాక.